ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమరశంఖం. మీతో మాట్లాడుతున్నది సునీల్ కుమార్ తాడేపల్లి. తమ్నేల్ చూశారు కదా ఫ్రెండ్స్. ప్రస్తుతం మంగళగిరిలో ఉన్నటువంటి జనసేన కేంద్ర కార్యాలయం ఫంక్షనింగ్ అనేది ఎలా జరుగుతుంది, అక్కడ ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి జనవాణి కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది అనే దాన్ని నేను డిస్కస్ చేయబోతున్నాను ఈ వీడియోలో. కానీ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. కొన్ని పిచ్చ వినతులు కూడా వస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి. ఎండ్ వరకు చూడండి. అసలు ఈ వీడియోలో నేను ఎలాంటి వినతులతో రావాలి, ఎలాంటి వినతులతో రాకూడదు, కొంచెం కామన్ సెన్స్ వాడండి వినతుల దగ్గరికి వచ్చేటప్పుడు అన్న విషయం డిస్కస్ చేయబోతున్నాను. ప్రస్తుతానికి కేంద్ర కార్యాలయం అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి. చాలా పెద్ద బిల్డింగే కడుతున్నారు అది. కానీ జనవాణి కార్యక్రమం బయట, పార్టీ ఆఫీస్ బయట రోడ్డు మీద డేరాలేసి ఫంక్షన్ జరుగుతుందండి. ఇది పార్టీ యొక్క చిత్తశుద్ధికి నిదర్శనం. ఇది ఎండ్లోనేనండి వాళ్ళందరూ చేస్తున్నారు. డేరాలు వేసాను మాత్రం ఏసీలు ఏమి లేవు వాళ్ళకి. అక్కడ ఆ డేరాల్లోనే కూర్చుని పొలిటికల్ డెస్క్ కానీ, నెక్స్ట్ జనవాణి కార్యక్రమం కానీ అక్కడే జరుగుతున్నాయి. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు వచ్చినా కానీ సరే వినతులు అక్కడి నుంచే తీసుకుంటున్నారంట. అంత ఎఫెక్ట్గా జరుగుతుంది. ఇంకోటి, వినతుల దగ్గరికి వచ్చేవాళ్ళు పవన్ కళ్యాణ్ దగ్గరికి ఆయన మ్యాక్సిమం తీరుస్తున్నారు చేయగలిగినవి. కానీ కొన్ని చేయలేనివి ఉంటాయండి. ఎంత కామెడీ ప్రాబ్లమ్స్ వస్తున్నారంటే జనాలు. చెప్తాను చూడండి. మొగుడు పిల్లలు గొడవలండి. నీ మొగుడు పిల్లల గొడవలు అసలు పార్టీ ఆఫీస్ ఏం తీర్చిద్దండి? అది నీ ఫ్యామిలీలో నీ పెద్దలతో మాట్లాడుకోవాలి కదా. అసలు జనాలు టైం వేస్ట్ కదా, పార్టీ టైం వేస్ట్ కదా. వచ్చి మా గొడవ తీర్చలేదంటే ఎలా తీరుస్తారు? నేను తీసుకుని అంటారా వినతులు? తీసుకుంటారు. వచ్చిన వాళ్ళు తీసుకోక ఏం చేస్తారు? మీరు అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఖాళీగా ఉన్నట్టు ప్రతోడు వస్తాడండి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వస్తారండి? ఆయన కలవాలండి. ఏంటి పవన్ కళ్యాణ్ గారు? ఆయన డిప్యూటీ సీఎం. ఆయన ఖాళీగా కూర్చుంటారండి. ఆయన ఇక్కడికి వచ్చి పార్టీ ఆఫీసులో నిధులు తీసుకుంటే కూర్చుంటారండి. బోల్డ్ అంత పని ఉంటుంది. ఆయనకి టైం కేటాయించలేక చాలా సతమతం అవుతున్నారు. దానికి తోడు ఇదొకటి మరి కామెడీగా లేదండి. మొగుడు పిల్లల గొడవలతో వాళ్ళు లేచిపోయాడు, వీళ్ళు లేచిపోయింది, ఇది లేచిపోయింది గొడవల పార్టీ తీసుకొచ్చేది. నెక్స్ట్ ఇంకోటి అప్పులు గొడవలండి. అదెవడు 40 లక్షల అప్పు అంట బెట్టింగ్లో పోగొట్టుకున్నాడంట. అప్పులు ఆడు వెనకాల తిరుగుతున్నారంట. ఆడికంట ఇప్పుడు డబ్బులు అడ్జస్ట్ చేయాలంట. ఇంకా ఏం పర్లేదండి ఇంకా పవన్ కళ్యాణ్ గారికి. మీ డబ్బు ఎత్తా కూర్చుంటాడు వచ్చి ఆయన చేయగలిగితే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 1 లక్ష రూపాయలు 2 లక్షలు ఇప్పిస్తున్నాం. అంతకుమించి ఆయన ఏం చేస్తాడండి? నీకు దూలకి నువ్వు బట్టింగ్ ఆడి నువ్వు డబ్బులు పోగొట్టుకుని నీ చుట్టూ అప్పుల చుట్టూ నీ చుట్టూ తిరుగుతుంటే పవన్ కళ్యాణ్ డబ్బులు ఎత్తా కూర్చుంటారా? ఇంకా ప్రతోడు వచ్చి పార్టీ ఆఫీస్ ముందు కూర్చుంటాడు ఎత్తా కూర్చుంటే. ఆలోచించండి అండి. పవన్ కళ్యాణ్ గారి మీద వస్తే మాకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వట్లేదని చెప్పి ఇలాంటి వాళ్ళందరూ మాట అంటున్నారు. ఇంకోటి వచ్చాడండి, అది వరకు 12 లక్షలు అంట. వాళ్ళ ఫ్రెండ్ అంట. నలుగురు తీసుకుని ఎగ్గొట్టారంట. ఆ డబ్బులు ఇప్పించాలంట. వాళ్ళు బెదిరిస్తున్నారంట. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. ఏం ఇప్పిస్తారండి అసలు పవన్ కళ్యాణ్ గారు? ఆయన ఇదే కూర్చుంటారు వచ్చి. ఏంటండి ఈ అప్పుల బాధలను ఇవన్నీ. నేను ఇంకోటి చూడండి. ఇంకో కామెడీ చెప్తున్నా. కొట్లాట్లు దమ్మి కేసులు జరుగుతున్నాయి అనుకోండి. అన్న ఆడు జనసేనోడే, ఈ జనసేనోడే వచ్చి కూర్చుని, సార్ మేము జనసేన పార్టీ సార్, మాకు న్యాయం చేయండి సార్. ఇంకేం చేస్తారు మీకు? దుమ్మి గొడవల్లో ఏంటి? మీరేంటి ఆడెవడో మీరు మీ ఎన్ని నెత్తి మీద వేసుకోవాలి ఏంటి? పవన్ కళ్యాణ్ గారు వేసుకుని దుమ్మి గొడవలు ఇవన్నీ. ఇంకో కామెడీ ఏంటో తెలుసా? ఒకడిని పొడిసాడు, ఈయన్ని పొడిస్తే ఇద్దరు వచ్చి పవన్ పార్టీ ఆఫీస్కి వచ్చి మాకు న్యాయం చేయాలంట. ఏం న్యాయం చేస్తారండి పార్టీ ఆఫీస్ అనేది? బుద్ధి ఉండొద్దండి. పార్టీ ఆఫీస్ అంటే న్యాయం చేయాలంట. ఏం న్యాయం చేస్తారండి? స్టేషన్లో తేల్చుకోవాలి. ఇంకోటి, కోర్టులో కేసులు నడుస్తుందండి. కోర్టులో కేసు నడుస్తూ ఉంటే పార్టీ ఆఫీస్ ఏం చేస్తుందండి? జనాలు కొన్ని తెలుసుకోవాలి. ఎంత పవన్ కళ్యాణ్ గారైనా, ఎంత పార్టీ అధ్యక్షుడైనా, సీఎం అయినా, పిఎం అయినా కోర్టులో ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు. వన్స్ కోర్టులోకి వెళ్ళిన తర్వాత కోర్టులు తేల్చుకోవాలంటే. ఇంకోటి, వాళ్ళు ఎవరో భయపెడుతున్నారండి, మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నారు అని చెప్పి వచ్చి పవన్ కళ్యాణ్ మీదకి వచ్చి పార్టీ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారండి. పార్టీ వాళ్ళతో గొడవ పెట్టుకుంటారండి, దౌర్జన్యాలు చేస్తుంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్ నుంచి రెస్పాండ్ కావనప్పుడు అప్పుడు రండి సార్ మేము ఇలా చేస్తున్నాం, మాకు పోలీస్ స్టేషన్ నుంచి ఒక మాట చెప్పించండి. చేస్తారు. కాకుండా
ప్రతి చిన్నదానికి పార్టీ ఆఫీస్కి వచ్చేస్తున్నారండి. ఇలాంటి కామెడీ వద్దండి. అసలు ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఇలాంటి ఆర్డర్లు ఏం జరుగుతుందంటే పవన్ కళ్యాణ్ గారు మా సొల్యూషన్ ఇవ్వట్లేదంటే ఏమి ఇస్తారండి ఆయన? పార్టీ జనవాణి కార్యక్రమం సరిగ్గా జరగట్లేదంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అసలు జనాలు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావాలంటే మీ ఏరియాలో రోడ్డు సమస్య, తాగునీటి సమస్య, ఉద్దానం లాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? పెద్ద సమస్యలు. నెక్స్ట్ ఇంకోటి ఆరోగ్య సమస్యలు అండి. ఆరోగ్య సమస్యలు మీకు ఏమైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆరోగ్యశ్రీ ద్వారా మీకు ఇప్పుడు డబ్బులు ఇప్పించగలుగుతున్నారు. చాలా మందికి జరిగింది అలాగే. పవన్ కళ్యాణ్ గారు ఆ విషయంలో మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు. మీది జెన్యున్ అయితే మీకు వచ్చిన హెల్త్ ఇష్యూ అనేది జెన్యున్గా జరుగుతుందండి అంటాను. జరుగుతుంది, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఇంకోటి మీరు వచ్చే సమస్యలు ఎలా ఉండాలి అంటే కొంచెం నలుగురికి ఒక కామన్ సమస్యగా ఉంటే బెస్ట్. లైక్ ఉద్దాన సమస్య ఇందాక చెప్పాను. ఉద్దాన సమస్య లాంటివి ఏమన్నా ఉంటే మీ ఏరియాలో రండి, గుంపుగా రండి, పార్టీలో వినతులు ఇవ్వండి. వినతులు ఇచ్చే ముందు ఇంకోటి చెప్తాను, ఇంకోటి విషయం మర్చిపోయాను మీకు. మీరు ఏ ప్రాబ్లం అయితే ఉందో ఆ ప్రాబ్లంని ఇప్పుడు చెప్పిన తాగునీటి సమస్య, రోడ్డు సమస్యలు, ఆరోగ్య సమస్యలు, నెక్స్ట్ ఇంకోటి నియోజకవర్గానికి సంబంధించిన మేజర్ ఇష్యూస్ ఇవన్నీ ముందు మీరు లోకల్ ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీల దగ్గరికి కానీ తీసుకెళ్ళండి. వాళ్ళకి ఖచ్చితంగా అడుగుతున్నారు మీ దృష్టికి తీసుకెళ్లారా అని చెప్పేసి. వాళ్ళు కూడా మీరు ఫాలోఅప్ చేయండి. వాళ్ళ దగ్గర కానీ అవ్వట్లేరా, వాళ్ళ దగ్గర నుంచి అవ్వట్లేదా, రండి పార్టీ ఆఫీస్కి రండి, అప్పుడు చేస్తారు. అంతేగాని డైరెక్ట్గా పార్టీ ఆఫీస్కి వచ్చేయకండి. ఇంకోటి కొందరికి న్యాయంగా ఉండి మీకేమన్నా గవర్నమెంట్ స్కీమ్స్ అందట్లేదా, కిందన్న కార్యకర్తలు కానీ మిమ్మల్ని ఏమన్నా దౌర్జన్యాలు చేస్తున్నారా, అలాంటివి ఉన్నా కూడా రండి. పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆఫీస్ తరపు నుంచి జెన్యున్గా చేస్తున్నారు. అంత సొల్యూషన్ అయితే దొరుకుతుంది. జై హింద్ ఫ్రెండ్స్. మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి జనసేన పార్టీకి సంబంధించిన అప్డేట్స్ మాత్రం రెగ్యులర్గా ఇస్తూ ఉంటాను. మీరు నాకు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. నేను 1000 సబ్స్క్రైబర్స్ దగ్గరికి టార్గెట్ పెట్టుకున్నాను ఈ 1 or 2 వీక్స్లో. దయచేసి ఈ వీడియో కానీ చూసి నా కంటెంట్ కానీ మీకు నచ్చుతుంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీ వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.